నమస్కారం, మీ విజయ్ కుమార్ గంట. అమెరికన్ సామ్రాజ్యవాద దేశంలో డెమోక్రసీ బాగా వర్ధిల్లుతుందని పాశ్చాత్య దేశాల మీడియా ఊకదంపుడు డంకా వాయిస్తూ ఉంటుంది. కానీ అక్కడ ఉన్నటువంటి అణిచివేత ధోరణులు, ముఖ్యంగా పురుషాధిక్య పెత్తందారీ అంటే ఇండైరెక్ట్ పరోక్ష పెత్తందారీ వ్యవస్థ ఏ రకంగా వ్యవహరిస్తుందనే దానికి మనం రెండు సాదృశ్యాలు చెప్పుకోవచ్చు. 2 సార్లు ఇద్దరు మహిళలు అధ్యక్ష పదవికి పోటీ చేసి వారు పోటీ చేసినటువంటి రాజకీయ పార్టీలకు అత్యధిక ఆదరణ ఉన్నప్పటికీ ఓడిపోయారు. దీనికి కేవలం స్త్రీని అణిచివేయాలనే దృక్పథం అక్కడ ఎక్కువగా ఉంది. అట్లాగే అక్కడ స్త్రీలు తమ హక్కుల కోసం నిగ్గదీసేటటువంటి ఉద్యమాల విషయంలో కూడా ఆ జాతీయ పత్రికలు అంటే అంతర్జాతీయ పత్రికలు రాసేదానికి భిన్నమైనటువంటి వాతావరణం, చాలా భిన్నమైనటువంటి వాతావరణం నెలకొని ఉంది. ఎందుకంటే అంత అణిచివేతకు గురవుతారు. కొన్ని సందర్భాల్లో అక్కడ పోలీసు కానీ అధికారులు కానీ మహిళల పట్ల, మహిళా నాయకుల పట్ల మాత్రం వ్యవహరించే తీరు దుర్మార్గంగా ఉంటుంది. భారతదేశంలో ఈ పరిస్థితి లేదని చెప్పలేం, కానీ భారతదేశంలో స్త్రీలు ధైర్యంగా తమ హక్కుల కోసం పోరాడేటటువంటి అవకాశం ఉంది. తమ బిడ్డల పట్ల, తమ ఆడబిడ్డల పట్ల అన్యాయం జరిగినప్పుడు ప్రశ్నించి పోరాడి కొన్ని శక్తులను అణిచివేసి ప్రతిఘటించే ధైర్యం, దమ్ము ఉంది. ఈ దేశంలో ఒక మహిళ ప్రధానిగా, ఒక మహిళ, ఇద్దరు మహిళలు రాష్ట్రపతులుగా వ్యవహరించే పరిస్థితులు ఉన్నాయి. దీని వెనక పటిష్టమైనటువంటి రాజ్యాంగం, ఆ రాజ్యాంగాన్ని రచించింది బాబాసాహెబ్ అంబేద్కర్. చాలామంది జాతులకు, మతాలకు ఆయన పరిమితమై హక్కులు కల్పించారు. ఈ దేశంలో స్త్రీ యొక్క ఉన్నతిని, స్త్రీ యొక్క గౌరవాన్ని పెంచినటువంటి వ్యక్తి ఏ జాతి కానీ, ఏ మతం కానీ బాబాసాహెబ్ అంబేద్కర్. ఈరోజు ఆయన వర్ధంతి. ప్రతి ఒక్కరూ ఆయనకి వినమ్రతతో తలవంచి నివాళి అర్పిద్దాం. జై భీమ్.